హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం. ఇవాళ వచ్చేసి చాలా హెల్తీగా, టేస్టీగా జొన్న దోసలని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. జొన్న దోసను తయారు చేసుకోవడం వల్ల హెల్త్‌కి చాలా మంచిది. ఇందులో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళు తీసుకున్నట్లయితే షుగర్‌ని కూడా కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు. జొన్న దోసల్ని ఇలా తయారు చేసుకున్నట్లయితే పిల్లలు, పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా చాలా బావుంటాయి. ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా ఒక గ్లాస్ దాకా జొన్నలు తీసుకోవాలి. మీరు మెజర్‌మెంట్స్ గ్లాస్‌తో అయినా తీసుకోవచ్చు. అలాగే కప్పుతో అయినా తీసుకోవచ్చు. జొన్నలన్నిటిని నీట్‌గా క్లీన్ చేసుకొని అందులో మట్టి పెంటలు ఏవైనా ఉంటే తీసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసుకొని ఒక 2 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. 2 టైమ్స్ బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి తగినన్ని నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి. ఈ జొన్నలు బాగా నానాలంటే సుమారుగా 7-8 గంటల దాకా టైం పడుతుంది. అందుకని ఈ జొన్నల్ని మార్నింగ్ టైంలోనే నానబెట్టేసుకున్నట్లయితే ఈవినింగ్ టైంలో రుబ్బేసుకోవచ్చు. ఇలా 2 సార్లు బాగా శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ పోసుకొని ప్లేట్ పెట్టేసి పక్కనుంచుకోవాలి. ఇప్పుడు అదే గ్లాస్తోనే ఒక హాఫ్ గ్లాస్ దాకా మినపప్పును తీసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులోకి వేసుకొని అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా మెంతులు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని ఇందులోకి తగినన్ని నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి. ఇలా రెండిటిని నానబెట్టేసుకొని పక్కన ఉంచుకోవాలి. మీరు కావాలంటే ఓవర్ నైట్ అంతా అయినా నానబెట్టుకోవచ్చు. లేదంటే మార్నింగ్ నానబెట్టుకొని ఈవినింగ్ అయినా రుబ్బేసుకోవచ్చు. చూడండి, ఒక 7-8 అవర్స్ తర్వాత ఈ జొన్నలు బాగా మెత్తగా నానిపోయాయి. జొన్నలు బాగా నానినట్లయితేనే మనకి మిక్సీ పట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. మీరు కావాలంటే మిక్సీకైనా వేసుకోండి, లేదంటే ఏదైనా గ్రైండర్ కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అన్నీ వంచేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక హాఫ్ కప్ దాకా అటుకులు తీసుకోవాలి. ఈ జొన్నలు అలాగే మినపప్పును మిక్సీ పట్టేలోగా అటుకులు నానబెట్టుకున్నట్లయితే తొందరగా నానుతాయి. ఒకసారి బాగా వాష్ చేసుకొని ఇందులోకి వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ అయితే అటుకులు బాగా మెత్తగా నానిపోతాయి. ఇలా వాటర్ పోసేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం జొన్నలను వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ జార్లోకి వేసుకొని ఒకసారి బాగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇందులోకి కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకున్నట్లయితే మనం దోశ బ్యాటర్ని ఎలా తయారు చేసుకుంటామో అదే విధంగా ఉంటుంది. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ అటుకుల్లో ఉన్న వాటర్ అంతా వంచేసుకొని ఈ అటుకులను కూడా ఇందులోకి వేసేసుకోవాలి. అటుకులు ఒకటే కాకుండా కొంచెం జొన్నల్ని అలాగే నానబెట్టిన అటుకులను కూడా వేసేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకున్నట్లయితే రెండింటిని మెత్తగా రుబ్బుకోవచ్చు. ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని తీసుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకొని పిండిలో కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మినపప్పులో ఉన్న వాటర్ని అంతా వంచేసుకొని ఇవి కూడా మిక్సీ జార్లోకి వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులోకి తగినన్ని నీళ్లు పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒకే బౌల్లోకి వేసుకొని కలిపేసుకోవాలి. ఒక గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఒక గరిటె తీసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకున్నట్లయితే పిండి మెత్తగా నానుతుంది. ఇలా బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకొని ప్లేట్ పెట్టేసి ఓవర్ నైట్ అంతా నాననివ్వాలి. ఇప్పుడు ఈ దోశలోకి పల్లీ చట్నీని చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేయించిన పల్లీలు 1 కప్పు వేసుకొని అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలను చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం చింతపండు వేసుకొని 3 లేదా 4 వెల్లుల్లిపాయలను పొట్టు తీసి వేసుకోవాలి. ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇందులోకి కొంచెం వాటర్ని వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా చట్నీని మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. మీకు ఇష్టం ఉన్నట్లయితే ఇందులోకి కొంచెం ఆయిల్తో లైట్గా తాలింపు వేసుకోండి. ఈ విధంగా చట్నీని తయారు చేసుకొని పక్కన ఉంచండి. పిండిని ఓవర్ నైట్ అంతా నానబెట్టుకున్నాం కదా, ఇప్పుడు చూసేద్దాం. పిండిని ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవడం వల్ల బాగా నానిపోయింది. పిండిని ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి. ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ దాకా ఉప్పుని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇందులో కొంచెం కుకింగ్ సోడాని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి వేసుకున్న తర్వాత బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి.
ఇలా కలిపేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని కొంచెం వాటర్‌ని స్ప్రింకిల్ చేసుకొని దోస పిండిని కొంచెం కొంచెం వేసుకొని ఈ విధంగా వేసుకోవాలి. స్టవ్‌ని మీడియం టు హై ఫ్లేమ్‌లోకి పెంచుకుంటూ దోసని బాగా కాల్చుకోవాలి. ఇలా కొంచెం ఆయిల్‌ని అప్లై చేసుకున్నట్లయితే దోస బాగా వచ్చేస్తుంది. దోస ఒక సైడ్ అంతా బాగా కాగిన తర్వాత మరొక సైడ్ టర్న్ చేసుకోవాలి. ఈ జొన్న దోసలు ప్యాన్‌కి ఏమైనా అతుక్కుంటాయని డౌట్ రావచ్చు. అదేమీ లేదండి, చాలా బాగా వస్తాయి. మీరు కావాలంటే మీకు ఇష్టం ఉన్నట్లయితేనే ఆయిల్ వేసుకోండి, లేకపోతే ఆయిల్ లేకుండా కూడా తయారు చేసుకోవచ్చు. ఇలా రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని తీసేసుకోవాలి. మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా వాటర్‌ని స్ప్రింకిల్ చేసుకొని కొంచెం కొంచెం పిండిని వేసుకొని తయారు చేసుకోవాలి. ఈ విధంగా మీకు కావాల్సిన సైజులో దోసలు వేసుకోండి. దోస పిండి ప్యాన్‌కి అతుక్కుంటున్నట్లయితే టర్న్ చేసుకోవడానికి రాకపోతే ఇలా మూత పెట్టేసి తయారు చేసుకున్నట్లయితే చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇలా ఒక సైడ్ కవర్ చేసి ఉంచడం వల్ల దోస తొందరగా ఫ్రై అయిపోయి ప్యాన్‌కి అతుక్కోకుండా వస్తుంది. దోస ఒక సైడ్ అంతా బాగా కాగిన తర్వాత మరొక సైడ్ టర్న్ చేసుకొని అయినా కాల్చుకోవచ్చు. లేదంటే మీరు దోసని ఒకే సైడే కాల్చుకొని అయినా తీసుకోవచ్చు. ఇలా తయారు చేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. జొన్న రొట్టె చేయడం రాని వాళ్ళు ఇలా జొన్న దోసలు కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. ఇలాంటి దోసలను మన బ్రేక్ఫాస్ట్లో ఉంచుకున్నట్లయితే షుగర్ లెవెల్స్ని పెంచకుండా అలాగే మన బరువును కూడా తగ్గించుకోవచ్చు. ఇలా తయారు చేసుకొని ఏదైనా చట్నీతో కానీ కోకోనట్ పౌడర్తో కానీ సర్వ్ చేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ జొన్న దోసలు మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి సాంప్రదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే సింపుల్ రెసిపీస్ మీ వరకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.